ప్రభువుకు మహిమ కలుగును గాక. చేరవచ్చిన ఘనమైన సేవకులకి, సేవరణులకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలుపుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, దైవ సేవకులు, గనులైన వారికి అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాను. మంచిది, సంతోషం. దైవ సేవకులు ఈ లోకంలో ఘనంగా కొనియాడబడుతున్న మీరు, మీ పరిచర్య, అలాగే సంఘ పెద్దలు, పరిచారకులు, మీలాంటి ఒక ఉన్నతమైన గొప్ప జ్ఞానం కలిగి మహాదేవుని శక్తి చేత అభిషేకింపబడిన మీ ముందు అల్పునైన నన్ను దేవుడు నిలబెట్టేందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. క్రైస్తవం అనేది కులం కాదు, మతం కాదు, మోక్షానికి మార్గం చూపిస్తుందనే ఒక గొప్ప నినాదముతో క్రైస్తవ్య సంక్షేమమే ధ్యేయంగా క్రైస్తవులపై జరిగే దాడులను ఎదుర్కోవాలి, క్రైస్తవుల మీద దాడే జరగకుండా ఆపాలి అనే ఒక సదుద్దేశముతో యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ అనే ఒక సంస్థను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క భాగంగా మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన నెహమ్యా నాగరాజు అన్న గారికి, ఆయన బృందానికి, ఆయన కుటుంబ సభ్యులకి, సంఘానికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాను. మాట్లాడక ముందు బైబిల్లో ఒక వచనాన్ని చదువుకున్నాం. బైబిల్ ఉన్న వారు తెలిసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చాలు. చాలా గొప్ప వాక్యం బైబిల్లో ఇది. దైవ సేవకులైన మీరు ఒక దర్శనం కలిగి ఇలా క్రైస్తవ సమాజములోకి మీరు రావడం జరిగింది, అవునా? దైవ సేవకుడు అంటే ఎవరు? ఆయన ఎలా ఎన్నుకోబడతాడు? ఆయన చేసే కార్యం ఏంటి? ఈ లోకములో ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి అని చాలామందికి తెలియక దైవ సేవకుడు అనగానే సంపాదన కొరకు సంచి వేసుకొని వచ్చాడు అని కొంతమంది మూర్ఖులైన వారు మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆంధ్రప్రదేశ్కే దేవుడా? ఇక్కడ కూర్చున్న మనకే దేవుడా? లేకపోతే ఎంతమందికి దేవుడు ఆయన? భూమి ఆకాశానికంతే, ప్రపంచానికి అంతటికీ దేవుడు ఆయన. యేసుక్రీస్తు జననము మనకు ఎలా తెలిసింది చెప్పాలి. యేసుక్రీస్తు జననము, ఆయన పుట్టాడు, ఈ ప్రపంచ శాంతి కొరకు ఆయన పుట్టాడు అని ఎలా తెలిసింది ఈ మానవ ప్రపంచానికి? నక్షత్రం ద్వారా తెలిసింది. నక్షత్రమే యేసుక్రీస్తు జన్మస్థానాన్ని చూపించింది. ఆ నక్షత్రము ఎవరు? ఆ నక్షత్రం ఎలా ఉంటుంది? ఆ నక్షత్రం యొక్క పని ఏంటి? నక్షత్రం ఏం చేస్తుంది? చీకటిలో కాంతిని ప్రసాదింపజేస్తుంది. దైవ సేవకులను మీరందరూ నక్షత్రం లాంటి వారు. ఈ భూ ప్రపంచములో దైవ సేవకుడు అనే వ్యక్తి నక్షత్రము లాంటివాడు. అంధకారములో ఉన్న జీవితానికి వెలుగును ఎవరు ప్రసాదిస్తారు? సేవకుడు. నశించిపోయే ఆత్మను రక్షించేది ఎవరు? సేవకుడు. ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం, మునుపు ఎలా ఉంటివి. మనం ఈ వాక్యాన్ని చదివి వదిలేయొద్దు. నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకోనము. ప్రారంభ దినాల్లో మన సేవా పరిచర్య ఎలా ఉండేది, ఇప్పుడు మన సేవా పరిచర్య ఎలా ఉందన్నది మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనం బోధించే బోధ ఎలా ఉంది, మన సంఘ సభ్యులు ఎలా ఉన్నారు, మనం బోధించే బోధలో రోషం ఉందా, జ్ఞానం ఉందా, బోధించే బోధ ద్వారా కుటుంబంలో నెమ్మది ఉందా, శాంతి ఉందా, సమాధానం ఉందా, ఆ కుటుంబంలో ఎలాంటి ప్రవర్తన ఉంది, ఎలాంటి పరివర్తన కలిగి చెందుతుంది, మన సంఘం అభివృద్ధి చెందుతుందా లేదా అని మనము పరీక్షించుకోవాలి. దైవ సేవకులమే కదా, మనం బోధిస్తే వాళ్ళు వింటారు కదా, వారి జీవితాల్లో కార్యం జరుగుతుంది కదా అనే ఒక భ్రమలో మనము
ఉండకూడదు. జీవితాన్ని మనం కూడా ఒక వర్క్షాప్ లాగా మన జీవితాన్ని మనం దైవ సేవకుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాలానికి అనుగుణంగా బోధించే బోధలో మార్పులు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇందాక బ్రదర్ చెప్పాడు, పేతురు కూడా ఆ టైంలో వరలో ఎందుకు కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు? యేసుక్రీస్తు దేవుడు, ఆయన శిష్యుడు. దేవుడు చెప్పొచ్చు కదా, కత్తి పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావని చెప్పాలి కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? 2 అంచులు గల ఖడ్గం బైబిల్. ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి అర్థం కలదు. బైబిల్ను అర్థం చేసుకుంటే దానిలో ఉన్న మాధుర్యాన్ని మనం గ్రహిస్తే, ఆ మాధుర్యం ప్రకారం మనం జీవిస్తే ఈ లోకంలో మన మీద దాడులే జరగవు. క్రైస్తవం అంటే ఏమిటి? క్రైస్తవం అనేది కులం కాదు, క్రైస్తవం అంటే మతం కాదు, క్రైస్తవం అనేది మోక్షానికి మార్గం చూపిస్తుందని ఒక నినాదం మనం బయట ప్రపంచానికి తెలియజెప్పాలి. క్రైస్తవ మతం పుచ్చుకున్నాను, క్రైస్తవ మతంలో దిగాను, క్రైస్తవ్యాన్ని స్వీకరించాననేది మూర్ఖత్వం. అంధకారంలో జీవితానికి వెలుగును ప్రసాదించి, అంధకారంలో జీవితాన్ని వెలుగునిచ్చి ఎక్కడ ఉంచాడు? జీవితాన్ని ఉన్నత స్థానంలో ఉంచాడు. మన ముందు మొహమ్మదీ సహోదరులు ఉన్నారు, హిందూ సహోదరులు ఉన్నారు. వాళ్ళ జీవితమే ఒక సాక్ష్యం, వారి జీవితమే మనకు సాక్ష్యం. అలాంటి మారిన వారు ఈ సమయంలో మన సంఘాల్లో ఇలాంటి వారు చేరుతున్నారా? నూతన విశ్వాసులు సంఘంలోకి వస్తున్నారా? నూతన సభ్యులు మన సంఘంలోకి వస్తున్నారా? క్రైస్తవం అనేది ప్రమాదపు టంచులో ఉన్నదనేది మనం గ్రహించాలి. ఇదంతా దేవుని సంఘం, దేవుని శరీరం. మనమందరము అవయవాలుగా మనం అవుతున్నాం. అవయవాలు ఏదైనా చిన్న లోపం ఉంటే మనం డాక్టర్ని సంప్రదించి ఆ యొక్క లోపాన్ని, ఆ రోగాన్ని సరి చేసుకుంటాం. అలాగే క్రైస్తవానికి ఒక రోగాన్ని, ఒక వైరస్ని అందించడానికి కొంతమంది మతోన్మాదం అనే ఒక వైరస్ ఈ ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ని, భయానికి గురవుతున్న క్రైస్తవ్యాన్ని ఆ వైరస్ మనకు అంటుకుంటే మనకు ఏమవుతుందో అన్న అధైర్యపడుతున్న ఆ యొక్క విశ్వాసులని, ఆ క్రైస్తవ్యాన్ని మనోధైర్యం నింపడం కొరకే ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది. పాపములు ఉండి, పాపంలో పుట్టి, పాపంలో చనిపోతున్న వ్యక్తి పాపంలో చనిపోతే నరకానికి పోతాడు. వాడికి నరకానికి పోతే ఎవరికి నెమ్మది ఉంది? ఎవరికి నెమ్మది లేదు. ఎవరికి నెమ్మది వస్తుంది? పాపి రక్షింపబడ్డప్పుడే పరలోకములో పండగ జరుగుతుందని చెప్పి మనం బైబిల్లో నమ్ముకున్నాం. ఇవాళ మనం గమనించినట్టయితే చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అసలు దేవుడు అంటే ఎవరో తెలియకుండా పోయింది. చాలామందికి దేవుడు అంటే తెలియక దేవుని పేరు చెప్పుకొని వీధి రౌడీల్లా, పిచ్చి కుక్కల్లా జనాంగమైన మన మీద వేటాడుతున్నారు. వారికి లేదు, భయం అంటే లేదు, దేవుడు అంటే అసలు తెలియదు. దేవుడు అంటే తెలిసిన వ్యక్తి మతోన్మాదిగా మారడు. క్రైస్తవం ప్రపంచానికి ప్రమాదకరమా? ప్రమాదకరం కాదే. క్రైస్తవ కులమా? క్రైస్తవ మతమా? ఇప్పుడు మన ముందు మొహమ్మదీ సహోదరుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. కులం మతం మార్చుకున్నాడా? మార్చుకోలేదు. ఆయన ఏం మారింది? ఆయన హృదయం మారింది. పాపములున్న జీవితానికి వెలుగునొచ్చింది. ఆ వెలుగు గ్రహించిన ఆయన ఈ వెలుగును ప్రతి ఒక్కరూ వారి జీవితంలో వెలగాలని ఆయన వెలిగిన ఆ యొక్క ద్వీపాన్ని చీకటి గందిలో ఒక రూములో బంధించలేదు. బాహ్య ప్రపంచానికి ఆ యొక్క వెలుగుని ప్రసాదింపజేస్తున్నాడు. వెలుగును ప్రసాదింపచేయడం అంటే సత్యవాక్యాన్ని సరిగా బోధించి ఆ వాక్యములో ఉన్న మర్మాన్ని తెలిపి మానవుని యొక్క జీవితాన్ని తేట తెల్లంగా వివరించి చెప్పడమే వాక్య పరిచర్య. ఇక్కడ కూర్చున్న మనమందరము ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు రౌడీలమే, ఒకప్పుడు నానా రకాలుగా ఉన్న వ్యక్తులమే, అన్ని వ్యసనాలకు బానిసలైన వాళ్ళమే. ఇంతకుముందు అధ్యక్షత వహించిన డేవిడ్ బ్రదర్ కూడా ఒక పులివెందుల్లో రౌడీ షీటర్, ఆయన మీద ఎన్కౌంటర్ చేద్దామనో ఒక ఉన్నింది. కానీ అటువంటి వ్యక్తిని మార్చింది ఎవరు? క్రైస్తవుడే. కానీ క్రైస్తవ జనాంగం మతం మారుస్తుందని మూర్ఖత్వంతో మన మీద దాడులు చేస్తున్నారు. అటువంటి దాడులు ఆగాలంటే మనం ఏం చేయాలి? మన మీదకి ఒకడు వస్తున్నాడంటే మనలో ఒక లోపం ఉంది. ఏమిటి ఆ లోపం అంటే మనలో ఐక్యత లేదు. క్రైస్తవుల్లో ఐక్యత లేదు. మనము సత్యవాక్యం బోధిస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో మనము కొన్ని విషయాలు పాటించలేకపోవడం చాలా దౌర్భాగ్యమైన జీవితం.
క్రైస్తవులు ఐక్యమత్యంగా లేరు కాబట్టే క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు సమైక్యంగా ప్రతి ఒక్కరూ మన డినామినేషన్స్ పక్కన పెట్టి అతను క్రైస్తవుడు, వాడు క్రైస్తవుడు, దైవ సేవకుడు, అతని మీద జరిగే దాడి నా మీద జరిగింది అని అతను ముక్త కంఠంతో ఆ సంఘటన ఖండిస్తే రెండో వాడు ధైర్యం చేసి ఆ దాడి చేయడానికి ముందుకు వస్తారా? మన కుటుంబం మీదకి ఎవరైనా వస్తే మనం చూస్తూ ఊరికి ఉండిపోతామా? ఊరికి ఉండిపోము. పోలీస్ కంప్లైంట్ చేస్తాం, తెలిసిన వాళ్ళని సంప్రదిస్తాం, నా మీదకి పలానా వాడు వచ్చాడు అని. అలాంటి జీవము గల దేవుని సంఘం మీద, ఆయన శరీరం మీద హక్కు లేని వాడు, ఎందుకు పనికిరానంటి వాడు వచ్చి మన మీద వెర్రి కుక్కల్లా మొరుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ 4 గోడల మధ్య ఉండిపోతే సరిపోతుందా? మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక చెంప కొడితే ఒక చెంప ఇచ్చే రోజులు పోయాయి, తిరిగి కొట్టే రోజులు వచ్చాయి. మీకు హద్దులు ఉండొచ్చు, నాకు ఏ హద్దు లేదు. దైవ సేవకుడు అంటే ఎవరు? దైవ సేవకుని యొక్క సాన్నిధ్యాన్ని, ఆయనకు అంతరంగాన్ని నేను దగ్గర ఉండి సేవకుడు అవ్వాలంటే తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలేకి వస్తాడు. అతను ఏ రోజు చనిపోతాడో తెలియదు, అనారోగ్యంతో చనిపోతాడా, తిండి లేక చనిపోతాడా తెలియదు. ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తూ లోకానికి వేరే జీవించాలి, లోకానికి వేరుగా నా కుటుంబం ఉండాలి అని శాశ్వతంగా ఆయన కోరికలన్నీ దూరం చేసుకొని సేవా పరిచర్యలకు వచ్చి సేవను కొనసాగిస్తాడు. అటువంటి సేవకుణ్ణి గౌరవించాల్సింది పోయి చాలామంది అవహేళనగా మాట్లాడుతున్నారు. సేవనికి గుర్తింపు లేదు. 10-15 సంవత్సరాల క్రితము సేవకుడు అంటే పూజించేవారు, గౌరవించేవారు సంఘాలలో. ఇప్పుడు సేవకుడు అంటే సంఘాల్లో నిర్లక్ష్యం అయిపోయింది. సేవకుల మీద ఎప్పుడైతే నిర్లక్ష్యం అయిందో, సేవకులను ఎప్పుడైతే తక్కువగా చూస్తున్నారో అప్పుడే క్రైస్తవం దిగజారిపోయింది. సువార్త పని చేయ వారి పాదములు సుందరములు. మనం సుందరంగా ఉంటున్నామా? మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయి? మన కుటుంబం ఎలా ఉంది? మనం ఒక్కొక్కసారి పరీక్షించుకోవాలి. బోధించే బోధ ఎలా ఉండాలి? నాణ్యత ఉండాలి. బోధలో కూడా నాణ్యత ఉండాలి, రోషం కలిగి ఉండాలి. అలాగే పరిపక్వము చెందే విధంగా కూడా మన బోధలు ఉండాలి. ఆ రకంగా మనం బోధించి సంఘాన్ని బలోపేతం చేద్దాం. క్రైస్తవ సంక్షేమం కొరకు క్రైస్తవ్యాన్ని అభివృద్ధిపరచాలి. ప్రమాదపు అంచులో ఉన్న క్రైస్తవ్యానికి భరోసా కలిగించాలి. క్రైస్తవ్యాన్ని ఐక్యపరచాలి. క్రైస్తవులో ఉన్న లోపాలన్నింటినీ సరిచేసి క్రైస్తవాన్ని ఏకతాటిగా తీసుకొచ్చి క్రైస్తవులపై జరిగే దాడిని ఖండించాలి. క్రైస్తవుల భద్రత విషయమై క్రైస్తవుల కొరకు చట్టంలో ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి, ప్రత్యేకమైన మార్పు రావాలి. క్రైస్తవులపై దాడి చేయాలంటే దాడి చేయాలనుకున్న వారి వెన్నులు వణుకు పుట్టే విధంగా చట్టం ఉండాలి. క్రైస్తవులు కూడా ఈ లోకానికి ప్రత్యేకించిన వారు, శ్రేష్టమైన వారు అని క్రైస్తవ ప్రపంచం ఎలా ఉందో ఒక బాహ్య ప్రపంచానికి క్రైస్తవ యొక్క గొప్ప ఉన్నతమైన లక్ష్యాలు ఛేదించాలి, ఉన్నతంగా ఉండాలి. క్రైస్తవాన్ని ఉన్నతమైన స్థానంలో నింపాలి. క్రైస్తవ్యాన్ని అందరూ అవమానపరుస్తున్నారు. క్రైస్తవం ద్వారానే ప్రపంచము శాంతి భద్రత ఉంది. ఆంధ్రప్రదేశ్ కాదు, మన భారతదేశం యుద్ధాలు జరగకుండా ప్రశాంతంగా ఉంది. కారణం ఎవరు? భారతదేశంలో ఉన్న విశ్వాసుల ప్రార్థన ఫలితమే భారతదేశం ప్రశాంతంగా ఉంది. చూడండి, గమనించండి, చాలా ప్రపంచ దేశాల్లో యుద్ధాలతో సతమతమవుతున్నాయి. అక్కడ ప్రార్థన లేదా అనొచ్చు, ఏమో. ప్రార్థన, విశ్వాసం అనేది క్రైస్తవునికి చాలా, ఈ 2 లక్షణాలు చాలా గొప్పవి, ఊపిరి లాంటిది. క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయమై చాలామంది బాధపడతారు, వేదన పడతారు. కానీ ఎలా జరిగింది, ఏం జరిగింది అని తెలుసుకోకుండానే కొందరు నిందలు వేస్తూ ఉంటారు. క్రైస్తవులపై దాడులు జరగడానికి ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ్యంలోకి సంపాదన కొరకు వచ్చిన పాస్టర్స్ వల్లే క్రైస్తవులపై దాడి జరుగుతుంది. మీకు ఈ మాట వినడానికి బాధగా ఉండొచ్చు, ఇది నిజం నేను చెప్పేది. మేము పరీక్షించి చూసిన వాటిలో క్రైస్తవుల మీద దాడులు జరగడానికి కారణము కొంతమంది క్రైస్తవులే. అడగొచ్చు మీరు ఎలా అనేసి. బైబిల్ ఏం బోధిస్తుంది? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పింది. అంతేనా? విగ్రహాల గురించి, విగ్రహారాధన గురించి మీరు చెప్పండి అని బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు.
మన మతాన్ని మనం గౌరవించుకోవాలా, పరమతాలను గౌరవించాలా. బైబిల్ మనకు ఒకటే చెప్పింది, అరే నువ్వు పాపములో ఉన్నావని చనిపోతే నరకానికి వెళ్తావు. ఆ పాపం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, నీ జీవితం ఎలా, ఏంటి, పుట్టుక పాపం ఎలా అవే తెలియజెప్పాలి. తెలియజెప్పి ఆ యొక్క పాపంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలి, మనము రక్షణ మార్గం చూపించినప్పుడే అది స్వచ్ఛమైన బోధ. ఇతర దేవతలను దూషించి, ఇతర దేవులను దూషించి, తిట్టి వాని మీద 4 రాళ్ళు వేయడం, వానితో 10 రాళ్ళు మనం వేయించుకోవడం, అలానే జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది కొత్త హైటెక్ పాస్టర్స్ ఏం చేస్తున్నారు, డబ్బు సంపాదనలో క్రైస్తవ్యం అనే ఒక ముసుగులో వాళ్ళు ఎదుగుతూ వాళ్ళ ఆస్తులు కూడగట్టుకుంటూ చార్టర్డ్ ఫ్లైట్స్, చాపర్స్ ఇవన్నీ కొనుక్కుంటూ క్రైస్తవ్యానికి వాని వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. క్రైస్తవమే దాడి జరుగుతుంటే ఒక గొప్ప దేవ సేవకులము, కోట్లు సంపాదించుకున్న వ్యక్తి ఎవరన్నా ఎప్పుడన్నా మాట్లాడాలా క్రైస్తవుల గురించి చెప్పాలి, ఎక్కడైనా దేవస్తులు ఎవరన్నా సరే. ఒక పాస్టర్ చూపించండి, హైటెక్ పాస్టర్ సూటు బూట్ వేసుకొని గంటకు ఒక సూట్ వేస్తాడంట, 3 లక్షలంట. 3 లక్షలు అంటే ఒక కుటుంబము సంవత్సరం పాటు బతుకుతుంది, అవునా? దేవుడు 2 షర్ట్లు ఉంటే ఒక షర్టు పక్క వ్యక్తికి ఇమ్మన్నాక ఆజ్ఞనే మర్చిపోయి క్రైస్తవ్యంలోనే మంటలు రేపుతూ ఆ మంటల్లోనే వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. మీలాంటి స్వచ్ఛమైన సేవ చేసే వారి మీదే దాడులు జరుగుతున్నాయి తప్ప అటువంటి వారి మీద దాడులు జరగడం లేదు. గమనించారు ఎప్పుడన్నా? తమ జీవితాన్ని పన్నంగా పెట్టి స్వచ్ఛందంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల మధ్య సువార్త ప్రకటన చేసే వారి మీదే దాడులు జరుగుతున్నాయి తప్ప టీవీలలో, ఏసీ గదులలో, పెద్ద మందిరాలు కట్టించుకొని వాక్య పరిచయం చేస్తున్న వారి మీద దాడులు జరుగుతున్నాయా? జరగడం లేదు, మన మీదే జరుగుతున్నాయి. మీలాంటి ఘనమైన సేవకుల మధ్య దేవుడు నన్ను ఉంచి మిమ్మల్ని ఘనంగా చూసుకోవాలనే ఒక గొప్ప పరిచర్యను నాకు అప్పచెప్పాడు. నేను నాయకుని కాదు, దైవ సేవకుని కాదు, మీ పరిచారకుని. నేను మీ యొక్క పరిచారకుని. ఇదంతా నా కుటుంబంగా భావిస్తున్నాను. నా కుటుంబం మీదికి ఎవరన్నా దాడి చేయడానికి వస్తే వాని ఊరికి వదిలిపెడతానా? మీకు హద్దులు ఉండొచ్చు సేవకునిగా, నాకు ఏ హద్దులు లేవు. నాకు ఏ హద్దులు లేవు. ఇదంతా నా కుటుంబముగా నేను భావిస్తూ నా కుటుంబం వచ్చేవాడిని ఎలా దాడిదో వాడిని ఎలా ఎదుర్కోవాలి, వాడిని ఎలా తిప్పికొట్టాలి, అవన్నీ నాకు దేవుడు నాకు ప్రణాళిక ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఆ ప్రణాళికలో భాగంగా మీరు ధైర్యంగా ఉండండి, మీ జోలికి వస్తే మేమున్నాము. UCPIC అనే సంస్థ ఒకటి ఉంది. క్రైస్తవుల జోలికి వస్తే వాని వెన్నులో వణుకు పుట్టే విధంగా వానికి భయం కలిగిస్తుంది. మనం ఒకటి చేయాలి, మనల్ని మనం గౌరవించుకుంటూ ఇతరులను గౌరవించుకోవాలి. ఆ యొక్క సూచనలు మనం పాటిస్తే పక్కోడు మన మీదకి రావడానికి ధైర్యం. దానికంటే ముఖ్యంగా మనమందరము ఐక్యమత్యంగా ఉండాలి. మన డినామినేషన్స్ ఏమైనా ఉండొచ్చు, మన పరిచర్య ఏదైనా ఉండొచ్చు, సంఘం ఏదైనా ఉండొచ్చు, కానీ మనమందరము ఒక్కటే. మనకందరికీ బైబిల్ ఒకటే, సిలువ ఒకటే, రక్తము ఒకటే, బల్ల ఆరాధన ఒకటే. ఇవన్నీ ఒకటైనప్పుడు మనమందరం ఎందుకు ఒకటిగా ఉండలేకపోతున్నాము? ఆలోచించాలి. మనమందరము ఒకటిగా ఉండాలి. ఒకటిగా ఉన్నప్పుడే మన మీద జరిగే దాడిని తిప్పికొట్టచ్చు. మేము 4 ఉన్నాము, వచ్చేవాడు రే వాళ్ళు 4 ఉన్నారా వాళ్ళతో మనకి ఎందుకని వెనక్కి అడుగు వేస్తాడా? వేస్తాడు. చాలామంది తెలియక క్రైస్తవం గురించి ఇంకా నిందలు వేస్తున్నారు. 3 మేకులు 3 చెక్కలని. అదే 3 మేకులు 3 చెక్కలు లేకపోతే ఈ భూప్రపంచమే లేదు. ఈ భూప్రపంచంలో శాంతి లేదు, సమాధానం లేదు. మనం ఇలా కూడుకునే వాళ్ళమే కాదు. క్రైస్తవం ఏం చేసింది? భారతదేశానికి విద్యని, వైద్యాన్ని పరిచయం చేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది ఎవరు? క్రైస్తవుడు. కానీ అన్నీ కావాలి, కానీ క్రైస్తవుడు వద్దు. నేను మాట్లాడే మైకు, ఆ వీడియో కెమెరాస్, మీరు కూర్చున్న చైర్లు, ఇలా బిల్డింగ్స్, ఇవన్నీ ఎవరి జ్ఞానంతో వచ్చాయి? బైబిల్లో ఉన్న జ్ఞానమే. బైబిల్ను చదివే రాజ్యాంగాన్ని రాశారు, బైబిల్ను చదివే తీర్పులు చెప్తున్నారు, బైబిల్ను చదివే అంతరిక్షంలో తిరుగుతున్న అంతరిక్ష నౌకలు కూడా ఎలా తయారయ్యాయి? బైబిల్ జ్ఞానాన్నే. నిన్న ఇరాన్లో ఒక ఇరాన్ అధ్యక్షుని చంపింది అమెరికా ప్రభుత్వం. ఎలా చంపింది? అది కూడా బైబిల్ జ్ఞానమే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, రహస్య స్థలమందు మాట్లాడుకున్న మాటలు కూడా పబ్లిష్ అవుతాయి. ఆ వాక్యం ఉందా లేదా? దాన్ని బేస్ చేసుకుని అమెరికా వాడు
టార్గెట్ చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్న యుద్ధాలు దేని కొరకు జరుగుతున్నాయి? సొంత స్వలాభాల కొరకు జరుగుతున్నాయి తప్ప రక్షింపబడాలి, దేశాలు బాగుండాలి, క్రైస్తవము అభివృద్ధి చెందాలి అని ఎక్కడా జరగడం లేదు. వాళ్ళ సొంత లాభాల కొరకు, ఆధిపత్యం కొరకే యుద్ధాలు జరిగిస్తున్నారు. కానీ బైబిల్ అలా కాదు. భూప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలనే బైబిల్ని దేవుడు అందరికీ ఒకటే వాక్యం రాపించాడు. ఇది మనం ఇక్కడ చదివినా, అమెరికాకి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా, లండన్కి వెళ్ళినా, కెనడాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కటే బైబిల్. అలాగే మనం కూడా క్రైస్తవ సమాజంలో దైవ సేవకులుగా పిలువబడుతున్న మీరు ఈ లోకాన్ని వెలుగులు ప్రసాదించే కాంతులైన, దివ్య కాంతులైన, తేజకాంతులైన యొక్క దివ్య జ్వాలలు మీరందరూ. మీ యొక్క వ్యక్తిగతాన్ని మీరు మర్చిపోతున్నారు. మేము సేవకులము. చాలామంది సేవా పరిచర్య లేక, వీధి సువార్తలు లేక, వీధిలో కరపత్రాలు పంచడం లేక, బహిరంగ సువార్తలు జరగక, దేవుడు ఎవరో తెలియక, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది, శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలియక తమ జీవితాలను అర్ధాంతంగా ముగించి వేస్తున్నారు. ప్రత్యేకించి యువత చాలామందికి దేవుడు అంటే తెలియదు, భక్తి లేదు, గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, విద్యార్థులకి టీచర్ అంటే గౌరవం లేదు, గురువు అంటే గౌరవం లేదు. ఇవన్నీ నేర్పాలంటే ఎవరు నేర్పాలి? ఇవన్నీ స్కూల్లో మాస్టర్ నేర్పడు, క్రైస్తవుడైన దైవ సేవకుడే నేర్పుతాడు. ఆ ఎలా నేర్పుతాడంటే వీధి సువార్తలో మానవుని యొక్క జీవితాన్ని గుర్తు చేస్తాడు. సరే పోనీ పిల్లలకు తెలియడం లేదు, దేవుడు అంటే కరపత్రం పంచుతాను పోతే మతం మారుస్తామని చెప్పి మన మీద ఒక అబాండం వేస్తారు. ఈ రోజు నుంచి గమనించండి, క్రైస్తవం అనేది కులం కాదు, క్రైస్తవం అనేది మతం కాదు, క్రైస్తవం అనేది మోక్షానికి మార్గం చూపిస్తుంది. మేము కులాలను, మతాలను మార్చమని మనమందరం ముక్తకంఠంగా బోధించాలి. నువ్వు పరిచయం చేస్తున్నావు, నీకు దాడి చేసి నీ మీదకి ఎవడో అడగడానికి వచ్చాడు, నీకు పర్మిషన్ ఉందా? నాకు ఎవడు ఇవ్వాలరా పర్మిషన్? రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది. నేను నమ్మిన ఈ సిద్ధాంతాన్ని, నా బైబిల్ సిద్ధాంతాన్ని పబ్లిక్లో ఎక్కడైనా విచ్చలవిడిగా ప్రచారం చేసుకోవడానికి నాకు రాజ్యాంగం హక్కు కల్పించింది. నిన్ను అడగడానికి నీకెవరు హక్కు కల్పించారు? ఇది నా యొక్క జన్మ హక్కు. సువార్త పరిచర్య మన జన్మ హక్కు. ఆపడానికి, అడగడానికి నీకు అధికారమే లేదు ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే. అలా అధికారం ఉందని వచ్చే వాడిని తని పంపించండి. వాడిని తనినా కూడా మీ మీదకి కేసు రాకుండా మేము చూసుకుంటాం. క్రైస్తవ దైవ సేవకుని మీద ఎవరైనా సరే చెయ్యి వేయాలంటే వాడి చెయ్యిని మేము కుక్కట వెలుత సహా పెకిలించి వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలు తెగించే క్రైస్తవాన్ని క్రైస్తవ సంక్షేమ దిశగా నడపాలని, క్రైస్తవులను ఏకతాటిని తీసుకురావాలని, క్రైస్తవ దారి జరగకుండా ఉండాలని ఒక గొప్ప సదుద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం కానీ, మీలో చప్పట్లు కొట్టించుకోవడానికి, జేజేలు కొట్టించుకోవడానికి మేమైతే రాలేదు. క్రీస్తు భయములో, క్రీస్తు యొక్క ఇచ్చిన దర్శన భాగ్యం ప్రకారంగానే మేము ముందుకు వచ్చి మేము ఈ రకంగా మాట్లాడడం జరుగుతుంది. దేవుడు నాకు విలాసవంతమైన జీవితం ఇచ్చాడు. నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను. నా జీవితము 80% ప్రయాణంలోనే ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన వాటిలో నుంచి 40% కేటాయించి ఈ యొక్క పరిచర్యను చేయడం జరుగుతుంది. నేను ఎవరి దగ్గర అడిగి తీసుకోవడం కాదు, మా దగ్గరికి చాలామంది, వందలాది మంది మా దగ్గర వచ్చి తీసుకొని వెళ్తుంటారు. కానీ ఎవరి దగ్గర మేము రూపాయి తీసుకోము. ఈ సంస్థ స్థాపించింది క్రైస్తవ్యాన్ని అభివృద్ధి బాటలో నడపాలి. రీసెంట్గా మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బైబిల్ని మీరు ఎక్కడైనా సరే ఉచితంగా మీరు పంచుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చింది తెలుసా? ఈ యొక్క అంత్య దినాల్లో బైబిల్ మా యొక్క రీసెంట్గా 3-4 డేస్ బ్యాకే తర్వాత ఏం చెప్తుంది తెలుసా? మీరు ప్రత్యేకించి స్కూల్స్ పెట్టుకోండి, కాలేజెస్ పెట్టుకోండి, యువతకు మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకోండి, అవేర్నెస్ తీసుకురండి అని చెప్పి మా బైలాలో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మనకి స్టాంప్ వేసి పంపించింది. చాలా గొప్ప విషయం. దేవుని కృప మా మీద ఉంది. నా గురించి నా బృందాన్ని గురించి డైలీ వేల మంది దైవ సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఫలితమే నేను ఇలా ఉండడానికి కారణం. చాలామంది కుటుంబాలు ఉంటాయి, పరిచర్య ఉంటుంది. ఆ యొక్క పరిచర్యలో మిమ్మల్ని మీరు నలుగుగొట్టుకోవడము, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ, వచ్చిన సమస్య విషయమై దేవునితో పోరాడుతూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దైవ సేవకుడు ఆరోగ్యంగా ఉండాలని UCPIC ఆరోగ్య సంబంధించి ఒక ఉచితముగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మేము ముందుకు తీసుకొని వచ్చాము. ప్రతి దైవ సేవకునికి ఒక సంవత్సరంలో 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇందులో
ఏరే రాజకీయ కోణము లేదు. దేవుడు మాకిచ్చిన వాటిలో మేము ఈ విషయాన్ని పంచుకోవడంలో జరుగుతుంది. దయచేసి గమనించండి, మన సంఘాల్లో ఉన్న యువతని మన యొక్క క్రైస్తవ్యాన్ని పరిరక్షించే కొరకు ఒక సైనికుల్లా తయారు చేద్దాం. భారతదేశంలో భారత సైన్యములో క్రైస్తవుడు మహమ్మదీయులు పని చేయకూడదని కొత్త చట్టం తీసుకొస్తున్నారు. జాగ్రత్త గమనించండి. మన కుటుంబంలో ఉన్న యువకుని, మన సంఘాల్లో ఉన్న యువకుల్ని క్రైస్తవ్యాన్ని రక్షించడం కొరకు ఒక సైనికుల్లా మనం తయారు చేసుకోవాలి. ఆ యొక్క సైనికులుగా తయారు చేసుకుని వారందరినీ మాతో భాగస్వామ్యం కలపండి. క్రైస్తవ్యాన్ని పరిరక్షిద్దాం. మీ యొక్క పరిచర్యను మేము చేస్తాం. మీ యొక్క సమస్యను నా సమస్యగా గుర్తించి మీ ఇంటి ముందు నేనుండి మీ ఇంట్లో ఉన్న సమస్యని క్రైస్తవుల మీద అడిగే జాడిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, క్రైస్తవాన్ని బలోపేతం చేద్దాం, క్రైస్తవాన్ని పరిరక్షిద్దాం, క్రైస్తవాన్ని అభివృద్ధి పరుద్దాం, సువార్త పని చేసే వారిని ప్రోత్సహిద్దాం, దాడి చేసేవారిని ఎగిరి తన్నాల మనం, అంతేగాని బెదిరిపోకూడదు. మనం ఈదా గోత్రపు సింహాలు అంటాం. మనం ఎలా ఏమైపోయామో, ఈదా గోత్రపు సింహము జూలు విడిస్తే ఎలా ఉంటుంది? గర్జించే సింహంలా ఉండాలి. కానీ 4 గోడల మధ్య మనము సింహం అనుకుంటే ఏమవుతుంది? పులి ఒక్కొక్కసారి పిల్లే మేలు అనిపిస్తుంది బయటికి వస్తే, అవునా? పిల్లిలా మనం ఉండకూడదు. బైబిల్ 2 అంచెల ఖడ్గం, అది మనం అలా వాడుకోవచ్చు, ఇలా వాడుకోవచ్చు. ఒక చెంప కొడితే 2వ చెంప ఇచ్చే రోజులు పోయాయి. ఎగిరి నీ చెంపను పగలగొట్టే రోజులు వచ్చాయి. ఇప్పుడు నీ చెంపను పగలగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఏ హద్దులు లేవు. భయపడేవాడు ఉంటే భయపెట్టేవాడు వస్తూనే ఉంటాడు. ఈ మాటలు చెప్పడం ఈజీ, కానీ నిలబడడం కష్టం కదా. ఏదైనా ఇక్కడే మీ గ్రామంలో ఇప్పటికి 2 ఇన్సిడెంట్లు జరిగాయి. ధర్మవరం ఒకటి, తర్వాత కూడేరు అనే యొక్క గ్రామంలో. ఆ యొక్క గ్రామంలో దేవుడు చేసిన కార్యాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ క్రైస్తవుడు ఐక్యమత్యంగా ఉన్నప్పుడే మనకంటూ న్యాయం జరుగుతుంది. మనం ఐక్యమత్యంగా లేవంటో 3వవాడు మన మధ్యలో దూరి మనల్ని గలిబిలి చేస్తాడు. 3వ వ్యక్తికి మనము అవకాశం అనేది ఇవ్వకూడదు. మన సంఘంలో ఉన్న యువకుల్ని మీరు ప్రేరేపణ కలిగించండి. క్రైస్తవం ప్రమాదపు టంచులో ఉంది. ఆ యొక్క క్రైస్తవాన్ని కాపాడుకోవడానికి మనము సైనికులుగా పనిచేయాలి. అంటే మనము ధైర్యశాలులై ఉండాలి. దేశాన్ని రక్షించే కొరకు సైనికులు ఉన్నారు కదా, అలాగే క్రైస్తవ్యాన్ని రక్షించడం కొరకు కూడా సైనికులు అవసరం. మనం ప్రార్థన చేస్తూ వాక్యం బోధించుకుంటూ ఇలా 4 గోడల మధ్య ఉంటే క్రైస్తవం ఎప్పుడూ పరిరక్షించబడదు. మనకున్న సమస్యను మనం సాల్వ్ చేసుకోవాలంటే, పరిష్కరించుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? రోడ్డు రోకలు, రాస్తా రోకలు, ధర్నాలు చేయాల్సిన అవసరం మనం లేదు. మనము ఏం చేయాలి? క్రైస్తవులు కూడా ఐక్యమత్యంగా ఉన్నారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు కూడా ముక్త కంఠంతో వస్తారు, ఖండిస్తారని ఒక మెసేజ్ బాహ్య ప్రపంచానికి తెలియజెప్పినప్పుడే మన మీద దాడి చేయడానికి ఎవరు ముందుకు రారు. అనంతపురం ఉన్నవారు సేవకులు గొప్పవారు, ఘనమైన వారు, శక్తివంతులు. వారి జోలికి పోతే మన కాళ్ళు వచ్చే ఇంచుతారా, మన వెన్ను వించుతారని అనిపించింది అనుకో, మన అనంతపురం జిల్లాలో జరుగుతుందా దాడి? జరగదు. ఆ రకంగా దాడులు జరగకుండా మనం ఉండాలంటే మనల్ని మనము ఏం చేసుకోవాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉన్నాం? మనం యూదా గోత్రం సింహాలం అంటున్నాం కదా, సింహంలానే ఉండాలి. ఒకడు వచ్చినా, 4 వచ్చినా, 10 మంది వచ్చినా, మనం ఒకడం వచ్చినా మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే, నేను సువార్త పరిచర్య చేసుకోవడానికి నాకు ఎవరు పర్మిషన్ ఇస్తారో తీసుకెళ్ళండి నన్ను అక్కడికి, అక్కడ అడిగి తీసుకొచ్చుకుంటా పరిచర్య. అలాగే నన్ను ఆపమంటున్నావు కదా, నిన్ను ఎవరు ఆపమని చెప్పారో వాళ్ళని తీసుకెళ్ళాయా, ఇద్దరం అక్కడికి వెళ్దాము, అవసరం ఉంటే కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, చావడానికి రెడీగా ఉన్నా, నువ్వు రెడీగా ఉంటే నాతో పాటు వచ్చి అని చెప్పి మాట్లాడు. వాడు మాట్లాడతాడా మీతో? బోధించడానికి రెడీగా ఉన్నాం, మనము చావడానికి సిద్ధపడే వచ్చాము కదా సేవా జీవితంలోకి. పౌలు ఏమన్నాడు? బ్రతుకుట ఆ యొక్క నినాదము, తర్వాత ఆ యొక్క వాగ్దానం చేత కదా మనం అందరము, మీరందరూ బైబిల్ పట్టుకొని దేవుని సేవలే కుటుంబాన్ని పణంగా పెట్టి శాశ్వతమైన జీవితానికి స్వస్తి చెప్పి ఇక క్రీస్తులో ఉన్న జీవితాన్ని నలగొట్టుకోవాలని మీరందరూ వచ్చారు. మీరే ఈ లోకానికి ఘనమైన సేవకులు, ఘనమైన వ్యక్తులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మినిస్టర్లు, మంత్రులు కాదు. ఈ భూప్రపంచానికి ఘనమైన వ్యక్తులు, ఘనమైన వారు ఎవరంటే అన్ని రకాలుగా ఆశీర్వదింపబడిన వ్యక్తులు, దైవ సేవకులైన మీరే. మిమ్మల్ని సన్మానించాలి కానీ ఈ యొక్క రాజకీయ నాయకులని వాళ్ళని మనం సన్మానించకూడదు. రాజకీయము క్రైస్తవానికి అంటకూడదు.
ప్రతి పాస్టరు ఎలక్షన్ టైంలో ప్రతి రాజకీయ నాయకుడు మన దగ్గరికి వస్తాడు. మీ ప్రార్థన వల్లే గెలుస్తానయ్యా అంటే మనము శక్తి అంతా కూడగొట్టుకొని ప్రార్థన చేస్తాం, గెలవాలని. గెలిచిన తర్వాత నీకు ఏదైనా పలానోళ్ళు కొట్టిన ఎందుకు పోయినా అక్కడ పాస్టర్ గారు వద్దు కదా, వాళ్ళు మనోళ్ళు కాదు కదా, ఎందుకు వెళ్ళావు అక్కడికి అంటాడు. ఈ పాస్ట్కి ఏదో వచ్చిందంటే చూసి పంపించండి అంటాడు. కానీ ఆ రోజు నీ దగ్గర ఇట్లా భయంగా నిలబడతాడు, చూసినావా, చేతులు కట్టుకొని ఇలా ప్రార్థన చేస్తుంటే అది ఉండదు. అందుకే క్రైస్తవ్యానికి రాజకీయము వద్దు. మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. మన సింహాసనం ఏది? దేవుని యొక్క సింహాసనము. అవి తెలిసిన మనము ఈ లోకములో ఉంటున్న రాజకీయ నాయకులకి మనం ఒత్తాసు పలకకూడదు. మన ఆశీర్వాదం మంచిది, మన దీవెనలు వాళ్ళకు మంచివి, వారు పరిపాలిస్తున్న రాజ్యానికి మనం లోబడి ఉండాలి. కానీ మన మీద దాడులు జరిగినప్పుడు వారు స్పందించకపోతే మనము చేయాల్సిన పని చేయాలి. దయచేసి ఇప్పటికే సమయం చాలా అయింది, నాకైతే టైం 1 అవర్ కావాలి కానీ సరిపోదు. చాలామంది షుగరు, బీపీ అవి ఉంటాయి, దయచేసి మన్నించండి. ఈ యొక్క చివరిగా క్రైస్తవ్యాన్ని మనం అందరము ఏం చేయాలి? పరిరక్షించాలి. క్రైస్తవ్యాన్ని అభివృద్ధి బాట నడపాలి. ప్రతిరోజు కొత్త వారిని సంఘంలోకి చేర్చే విధంగా మన బోధ ఉండాలి. గృహాలు దర్శించాలి. కుటుంబంలో విశ్వాసులు ఎలా ఉన్నారు? ఇందాక బ్రదర్ చెప్పాడు, విశ్వాసిగానే ఉంచితే ఉపయోగం లేదు. విశ్వాసి ఏమవ్వాలి? శిష్యునిగా తయారవ్వాలి. శిష్యులుగా తయారు చేయలేదు కాబట్టే 2.5 ఉన్న క్రైస్తవమో 2.5 ఉన్న క్రైస్తవం ఇప్పుడు ఎంతైంది తెలుసా? 2.2 అయింది, తగ్గిపోయింది 3%. చాలా బాధాకరమైన విషయం. విశ్వాసులు శిష్యులుగా తయారు కావడం లేదు. 12 మంది శిష్యులు 12 మంది అంటే సరిపోతుందా? యేసుక్రీస్తు ఒక్కరు కాదు, ఇప్పుడు కోట్ల మంది అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 1,60,00,000 మంది క్రైస్తవ జనాభా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? 40 లక్షలుగా చూపుతుంది. అందుకే త్వరలో మేము విజయవాడ 1,00,000 మంది క్రైస్తవులతో మీటింగ్ పెట్టబోతున్నాం. ఎందుకంటే క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు. క్రైస్తవులు అంటే మాలోళ్ళు, మాదిగోళ్ళు, అనగారికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన, ఆ కులానికి సంబంధించి ఈ కులానికి సంబంధించి అనుకుంటున్నారు. కానీ ఈ ప్రపంచములో శ్రేష్టమైన వ్యక్తులు క్రైస్తవులని గ్రహించలేకపోతున్నారు. అటువంటి మూర్ఖులైన వారి అందరి కళ్ళు, మనోధైర్యం, నేత్రాలు మనం తెరవాలంటే ఏం చేయాలి? మనం కూడా ఒక ఉద్యమంలా ఉద్యమించాలి. మీరు మాత్రం ఉద్యమకారులు కాకండి. మేము ఉద్యమం చేసి మీ పక్షాన పోరాడి మీకు ఒక ఉన్నతమైన స్థాయి నిలబెట్టడం. దైవ సేవకుడు అంటే ప్యాకెట్లు ఇస్తేనో కవర్లు ఇస్తేనే వచ్చేవాడు కాదు. దైవ సేవకుడు ప్రార్థన చేస్తే నీ జీవితం కూడా రెండుగా తిరిగిపోతుందని తెలుసుకోవాలి. ప్రపంచము శాంతియుతంగా ఉందంటే క్రైస్తవుని యొక్క ప్రార్థన. చాలామంది తెలియక క్రైస్తవుని గ్రహాం స్టైన్ కుటుంబాన్ని ఒరిస్సా ప్రాంతంలో చంపినప్పుడు ఎలా చంపారు? వారిని పెట్రోల్ పోసి కారులో పెట్టి తగులుపెట్టారు అనుకుంటారా మీరు? చాలా దారుణంగా చంపారు. వాళ్ళందరినీ కారులోంచి బయటికి తీసుకొచ్చి చాలా చిత్రవందనకు గురి చేసి తిరిగి కారులో వాళ్ళని వేసి ప్రాణంతోనే చంపేశారు. ఎంత బాధాకరమైన విషయం! ఈ విషయం మన కళ్ళ కట్టుట్టు మనం ఒకసారి ఊహించుకుంటే ఆ వేదన, ఆ మనోవేదన మనల్ని నిద్రపోనిస్తుందా? మన తోటి దైవజనుడు ఇటువంటి సంఘటనకు గురైతే మనము చూస్తూ ఊరుకుండిపోతామా? ఒరిస్సా ప్రాంతాన్ని దేవుని ఉగ్రత గురైనప్పుడు తాగడానికి మంచినీరు కూడా దొరకలేదు. తెలుసా? గుర్తుందా మీకు? అలాగే మణిపూర్ రాష్ట్రం కూడా 886 మంది క్రైస్తవులని హతమార్చినప్పుడు ప్రపంచమంతా ప్రార్థించింది. ప్రపంచ దేశాలంతా ఐక్యమత్యంగా ఆ యొక్క జరిగిన నష్టాన్ని దారుణంగా ఖండించినప్పుడు క్రైస్తవుల ప్రార్థన ఫలితం ఏం జరిగింది తెలుసు? అక్కడ మణిపూర్ ప్రభుత్వము కూలిపోయింది. అక్కడ మొన్నటి వరకు రాష్ట్రపతి పాలన జరిగింది. తెలుసా మీకు? అలాగే ఈ మధ్యకాలంలో ఒరిస్సా ప్రాంతంలో తిరిగి ఒక దైవ సేవకుని చాలా నిర్దాక్షిణ్యంగా కుటుంబ ప్రార్థన జరుగుతున్న దైవ సేవకు నిర్దాక్షిణ్యంగా బయటికి లాగి కొట్టి ఉమ్మివేసి నోట్లో మూత్రం పోసి పేడ తినిపించి మలం తినిపించి నానా రకాలుగా అతన్ని హింసించి ద్వేషించడం జరిగింది. అటువంటి సమస్యలు, అటువంటి యొక్క పరిస్థితి చూసినప్పుడు నా మట్టుకు నాకు నిద్ర రాదు. చాలా వేదన. ఎందుకు క్రైస్తవం ఇలా జరుగుతుంది? క్రైస్తవం ఎందుకు జరుగుతుంది?
క్రైస్తవుడు ఈ లోకానికి ఏమన్నా ప్రమాదకరమా? క్రైస్తవుడు ఈ లోకానికి చాలా అవసరం. ఈరోజు యుద్ధాల్లో వాడుతున్న బాంబులు ఎలా తయారయ్యాయి? క్రైస్తవుని జ్ఞానం ద్వారానే, బైబిల్లో ఉన్న జ్ఞానం ద్వారానే. జడ్జీలు తీర్పులు తీరుస్తున్నారంటే ఏది? ఇక్కడిది జ్ఞానం, అది బైబిల్ ఇచ్చిన జ్ఞానమే, ఆ క్రైస్తవుడు ఇచ్చిన జ్ఞానమే. అదే మిషనరీ స్కూల్లో చాలామంది చదువుకొని గొప్ప ధనికులయ్యారు, రాజ్యాలను పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ కుల మతం మారలేదే, వారి మనసు మార్చుకొని ప్రజలకు సేవ చేద్దాము అని ఒక మంచి మనసు మార్చుకున్నారు తప్ప వాళ్ళ కుల మతాలను మార్చుకోలేదు. ఈ రోజు నుంచి అయినా క్రైస్తవం అనేది కులం కాదు, మతం కాదు, మోక్షానికి మార్గం చూపిస్తుందని ప్రతి ఒక్కరికి మనం తెలియజేసుకుంటూ, మనమందరము మన సంఘాలు, మన విశ్వాసులను ఐక్యపరుస్తూ, మనమందరము ఐక్యమత్యంగా ముందుకు నడుస్తూ, మనమిద్దరు అడిగే జారిని తిప్పికొడుతూ, సంఘాన్ని మనం బలోపేతం చేసుకుని ముందుకు నడుస్తూ, క్రైస్తవ్యాన్ని పరిరక్షించడంలో మీరందరూ మాతో పాలిభాగస్తులు కావాలని, మాతో మీరు చేయగలిపి ముందుకు నడవాలని, మీ అనుదిన ప్రార్థన ఉందని జ్ఞాపకం చేసుకుంటూ, మా యొక్క ఇటువంటి ఆటంకాలు, శ్రమలు జరగకుండా జ్ఞాపకం చేసుకోవాలని మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. అలాగే మాకు ఇంత నమ్మి మాకు ఈ పరిచయం అప్పచెప్పిన దైవ సేవకులు హేమరాజు గారికి, ఆయన బృందానికి, సంఘానికి చేరి వచ్చిన గనులనే మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.